థియేటర్ ఘటనతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు జరిపిన భేటీ ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక చిరంజీవి చెన్నైలో ఉండడంతో ఈ సమావేశానికి రాలేకపోయినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో టాలీవుడ్ ముందు రేవంత్ సర్కార్ కొన్ని కండిషన్స్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని శాసనసభ ముఖ్యంగా చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటామంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ డేలో భాగంగా సినీ ప్రముఖులు సోషల్ రెస్పాన్సిబిలిటీ వహించాలని కోరారు రేవంత్ రెడ్డి. ఇక ప్రజా శ్రేయస్సు ఎంత ముఖ్యమో సినీ పరిశ్రమ కూడా అంతే ముఖ్యమంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీనిలో భాగంగానే ఎఫ్డీసీలో తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు ముఖ్య భూమిక పోషిస్తాయని, చాలా క్రియాశీలకంగా ఉంటాయని కూడా చెప్పారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తేల్చేశారు రేవంత్ రెడ్డి. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి, మహిళల భద్రతకి సహకరించాలని సినీ ప్రముఖుల్ని కోరారు. ఇక ఈ సందర్భంగా హీరో హీరోయిన్తో ఖచ్చితంగా డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి యాడ్స్ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సినిమా రిలీజ్ ముందు థియేటర్లో ఆ యాడ్స్ ను ప్లే చేయాలని కూడా తెలిపారు. నిజ జీవితంలో కూడా రియల్ హీరోలుగా సినీ ప్రముఖులు ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక సినీ పరిశ్రమకు సంబంధించి తమ వాదనలు కూడా ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక దీని గురించి మరింత సమాచారం అయితే తెలియాలి.